ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ పాలన కొనసాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 85 కోట్ల నిధులతో ఒకేసారి 5 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. గతంలో తాను చేసిన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామన్నారు. జిల్లాలో 10,000 కోట్లతో పత్తిపాక రిజర్వాయర్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నామని అన్నారు. ఇందుకోసం ఆర్టీసీకి నెలకు 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని అన్నారు. కాచాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో మహిళా సంఘాలతో సోలార్ ప్రాజెక్టు పెట్టించి వారి ఆర్థిక పురోగభివృద్ధికి పాటుపడతామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల భావోద్వేగంతో ముడిపడి ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించి మూసివేసి ఉంటే దాదాపు ఈ జిల్లాలో 10,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేసి ఈ రోజు ముందుకు పోతా ఉన్నాం. కేవలం ఒక సంవత్సరం కాలంలోనే, సంవత్సరం కూడా పూర్తి కాలేదు, 7-8 నెలలు మాత్రమే అవుతుంది. ఈ 7-8 నెలల్లో 4 నెలలు ఎన్నికలకే పోయింది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు 10 నుంచి 11,000 కోట్ల రూపాయల్ని ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉందంటే ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చెప్పడానికి నాకు ఎటువంటి